జూన్ మాసంలో మొదటి ఆదివారం రెండవ ఆరాధనకు దేవుని మందిరంలోనికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని సేవకునిగా నేను మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మందిరంలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. లైవ్లో దేవుని మాటలు వింటూ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రియులందరికీ కూడా దేవుని సేవకునిగా నేను శుభాలు పలుకుతా ఉన్నాను. ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఈ జూన్ మాసంలో మొదటి ఆదివారం రెండవ ఆరాధనలో మనం ఇంతవరకు ప్రభువును స్తుతించడానికి ప్రభు మంచి సమయాన్ని మనకి ఇచ్చారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు వినడానికి ప్రార్థనా పూర్వకంగా ఆసక్తితో మనం సిద్ధపడదాం. ఈ రెండవ ఆరాధనలో ప్రభు మరొక పర్యాయం ఆయన మనతో మాట్లాడి మనను దీవించునుగాక. బైబిల్ తెరిచి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయను. ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటలను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి హృదయాలలో ఫలభరితముగా చేయునుగాక. ఆమేన్. ఆమేన్. నయోమాను గురించి మనం ఈ వచన భాగంలో ఈ మాటలు మనం చదువుకున్నాం. ఈ నయోమాను గురించి మనం కొన్ని విషయాలు ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం గమనిస్తే ఈ నయోమాను ఎవరు ఏంటి అనే వివరాలు మనకు అక్కడ పూర్తిగా తెలియచేయబడతాయండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయోమాను అను నొకడు ఉండెను. అతని చేత యెహోవా ఏ సిరియా దేశమునకు జయము కలగచేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఈ 5వ అధ్యాయం మొదటి వచనంలో నయోమాను గురించి తెలియచేయబడిన వివరాలు సిరియా దేశానికి రాజు అయినటువంటి రాజుగారి దగ్గర ఇతడు సైన్యాధిపతిగా ఉన్నాడు. సిరియా దేశానికి సైన్యాధిపతి. రెండవదిగా అతని చేత యెహోవా ఏ సిరియా దేశమునకు జయము కలగచేసి ఉండెను. సిరియా దేశానికి జయము ఎవరిని బట్టి కలిగిందంటే నయోమానును బట్టి కలిగిందంట. అంటే దేవుని దృష్టిలో కూడా ఈ నయోమాను ఉన్నాడు. ఒక దేశానికి సైన్యాధిపతి. రెండవదిగా దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బట్టి ఆ దేశానికి దేవుడు జయాన్ని ఇచ్చాడు. కొందరు వ్యక్తులను బట్టి దేవుడు కొన్ని కుటుంబాలను, కొన్ని ప్రాంతాలను, కొన్ని దేశాలను కూడా దీవించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరు మరొకరికి దీవెనగా, కుటుంబానికి దీవెనగా, సమాజానికి దీవెనగా
ఒక దేశానికే దీవెనగా ఉండగలరండి. మనం చూస్తాం కదా, అబ్రహామును బట్టి దేవుడు లోతును దీవించాడు. దేవుని ప్రజలంగా మనం కూడా అనేకులకు దీవెనగా ఉండాలి, ఆస్వాదికరంగా ఉండాలి. మనల్ని బట్టి మన కుటుంబం దీవించబడాలి, మనల్ని బట్టి మన స్నేహితులు దీవించబడాలి, మనల్ని బట్టి మనతో ఉన్న సమాజం దీవించబడాలి. ఇంకొకరికి మనం అభ్యంతరంగా, ఆటంకంగా, అడ్డుగా మనం ఉండకూడదండి. మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఈ నయోమాను ఒక అన్యుడైనప్పటికీ, దేవుణ్ణి ఎరగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు ఆ వ్యక్తిని బట్టి ఆ దేశానికి జయాన్ని ఇచ్చాడంట. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి మన ప్రాంతానికి దేవుడు క్షేమాన్ని కలగచేయునుగాక. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నినెవే పట్టణానికి వెళ్ళమన్నాడు దేవుడు యోనాని. యోనా ఎక్కడికి బయలుదేరాడు? తర్షీషుకు బయలుదేరాడు. ఆ ఓడ ప్రయాణానికి కావలసిన కేవు అనగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ లేకుండా కూడా ప్రయాణం ఏం చేయట్లా, టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తున్నాడు. యోనా ప్రయాణం చేస్తున్న ఆ ఓడ తుఫాన్లో చిక్కుకుందంట. సముద్రం అల్లకొల్లం అయిపోతూ ఉంది. ఓడ నావికుడు, ఓడలో ఉన్న వారందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎప్పుడు లేదు ఈసారి ఈ ప్రయాణంలో ఈ తుఫాన్ ఎదురైంది, సరే తగ్గిద్దేమో అని చూస్తూ ఉంటే ఉండే కొద్దికి పెరుగుతుంది, కానీ ఆ తుఫాను ప్రభావం తగ్గటంలా చివరికి ఓడ మునిగిపోయే ప్రమాద స్థితిలోనికి వచ్చేసింది. ఓడలో ఉన్నవారు ఓడను తేలిక చేస్తూ ఒకవేళ మనం గమ్యాన్ని చేరచ్చేమోనని ఓడలో ఉన్న సామాగ్రి అంతా సముద్రంలో పడవేశారు. అక్కడ ఆస్తి నష్టం జరిగింది, కానీ ఓడ మాత్రం ప్రమాదంలో నుండి బయటికి రాలా. అప్పుడు ఓడ నావికుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు, అసలు ఈ ప్రమాదం ఎవరిని బట్టి వచ్చింది, మనం చీట్లు వేద్దాం. ఓడలో ప్రయాణికుల పేర్లు జాబితా అంతా తీసుకొని చీట్లు రాసి, చీట్లు వేసి చీటీ తీస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. అప్పుడు ఓడలో ఉన్న వారందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ ఓడ ఇంత ప్రమాదానికి గురవటానికి, ఓడలో ఉన్న మనమందరం ప్రమాదానికి గురవటానికి కారణం ఎవరు? యోనా. యోనాను బట్టి ఆ ఓడకి, ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రజలందరికీ ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. నయోమాను బట్టి సిరియా దేశానికి దేవుడు ఏమిచ్చాడు? యోనాను బట్టి ఓడలో ప్రయాణం చేస్తున్న వారికి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినాయి. ఒకరు అనేకులకు కీడును తీసుకొని రావచ్చు, ఒకరు అనేకులకు మేలును కూడా తీసుకొని రావచ్చు. మనం కీడును తీసుకొని వచ్చే వారంగా ఉండకూడదు, కానీ మన ద్వారా అనేకులకు మేలే కలుగునుగాక. ఎందుకు యోనాను బట్టి ఓడలో ఉన్న వారందరికీ ఆ ప్రమాద పరిస్థితి వచ్చేసిందంటే, యోనాను దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే యోనా ఇంకొక చోటకి ప్రయాణం ప్రారంభించాడు. అంటే దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేస్తే మనం నష్టపోవటమే కాదు, మనతో ఉన్నవారు కూడా నష్టపోతారు. మన కుటుంబం, బిడ్డలు నష్టపోతారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. నయోమాను ఒక దేశానికి సైన్యాధిపతి. రెండవదిగా అతన్ని బట్టి దేవుడు ఆ దేశానికి జయాన్ని అనుగ్రహించాడు. చూద్దాం అక్కడ ఇంకా. అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. తన యజమాని దృష్టిలో ఘనుడై ఏం పొందాడు? దయ పొందాడు. నయోమాను చూడగానే రాజుకి దయ కలుగుతూ ఉందంట. ఈ దయ అనేది ఎలా పొందగలం? ఈ దయ మనం ఎలా స్వతంత్రించుకోగలం? ఈ దయను మనం పొందుకోవటానికి రండి నాయన.
సంతోషంగా అందరం ఒకసారి చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. తన యజమాని దృష్టిలో ఘనుడై దయ పొందిన వాడాయను. దయను మనం ఎలా పొందగలం? ఎస్తేర్ను చూడగానే రాజుకి ఏం కలిగిందంట? దయ కలిగిందంట. ఈ నయోమాను చూడగా కూడా రాజుకి ఏం కలుగుతుందంటే దయ కలుగుతుంది. దయ పొందిన వాడాయను. మనం మనుషుల దృష్టిలో దయను పొందాలి, దేవుని దృష్టిలో మనం దయను పొందాలి. దేవుని దృష్టిలో దయను పొందితే సరిపోతుంది అని మనం అనుకోకూడదండి. దేవుని దృష్టిలో దయను పొందాలి, మనుషుల దృష్టిలో కూడా మనం దయను పొందాలి. మీరు లూకాసు వార్తలో మీరు ఈ విషయాన్ని గమనించవచ్చండి. బైబిల్లో మీరు తెరిచి చూడండి. 2వ అధ్యాయం 40వ వచనం. దేవుని దయ ఆయన మీద ఉండెను. తర్వాత 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 40వ వచనంలో ఏం చూసాం మనం? దేవుని దయ. 52వ వచనంలో దేవుని దయ, మనుషుల దయ కూడా మనకు కావాలి. దేవుని దయను మనం పొందుకోవాలి, మనుషుల దయను మనం పొందుకోవాలి. నయోమాను తన యజమాని దృష్టిలో ఘనుడైనటువంటి వాడై యజమాని యొక్క దయను పొందుకున్నాడు. మనం ఎవరి దగ్గర ఉన్నామో వారి దయను మనం పొందుకోవాలి. మనం పని చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, మన కుటుంబంలో, మనం నివసిస్తున్న ప్రాంతంలో, సంఘములో, సమాజంలో అందరి యొక్క మన్ననలు మనం పొందుకోవాలి. అందరి యొక్క దయ మన మీద ఉండాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మరియను గూర్చి దేవుని దూత పలికిన మాట, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎవరు దేవుని దయను పొందుకుంటారో, ఎవరు మనుషుల దయను సంపాదించుకుంటారో వారికి ఏం కలుగుతుందంటే శుభం కలుగుతుందండి. శుభం కలుగుతుంది. ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలో, దేవుని సన్నిధిలో మనం దేవుని దయను పొందుకోవాలి, మనుషుల దయను కూడా మనం పొందుకోవాలి. ఎస్తేరు రాజు యొక్క దయను పొందుకోవడానికి మూలం ఏంటంటే, షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏది కూడా కోరుకోలేదు. ఆమె కోరికలు పక్కన పెట్టింది. తాను ఎవరి వశంలో ఉందో వారి ఆలోచన, వారి చిత్తానికి, వారి నడిపింపుకు అప్పగించుకుంది. మనల్ని నడిపించేది పరిశుద్ధ ఆత్మదేవుడు కాబట్టి మనం ఆయన ఆలోచనకు అప్పగించుకోవాలి, ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి, ఆయన నడిపింపునకు మనం అప్పగించుకోవాలి. అప్పుడు దేవుని దయ, మనుషుల దయను కూడా మనం పొందగలం. ఒకటి, సిరియా దేశానికి అతడు సైన్యాధిపతి. రెండవది, అతనిని బట్టి ఆ దేశానికి దేవుడు జయాన్ని ఇచ్చాడు. మూడవది, తన యజమాని దృష్టిలో ఘనుడై దయ పొందిన వాడాయను. ఇంకా మనం ఆలోచన చేస్తే అక్కడ నయోమాను గురించి వ్రాయబడినటువంటి మాటలు, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఎవరంటే అతను పరాక్రమశాలే కదండి, మహాపరాక్రమశాలి. చాలా బలమైన వాడు, బలవంతుడు అని చెప్పాల. అతని బలం శరీర సంబంధమైనది, బాహ్య సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. మనమైతే ఆత్మ సంబంధంగా దేవునిలో
మనం బలవంతులంగా ఉండాలి. మహా పరాక్రమశాలి, శత్రువును ఒక దెబ్బతో పడగొట్టగలిగిన పరాక్రమశాలి, శత్రువును జయించగలిగిన పరాక్రమశాలి. మరి మనము యోహాను పత్రికలో దైవజుడైన యోహాన్ అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు. దేనికి బలవంతులు? మీరు దుష్టుని మీరు జయించారు. దుష్టుని జయించేవారు బలవంతులు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లోకాన్ని జయించేవారు బలవంతులు. శరీర సంబంధమైనటువంటి కార్యాలను జయించేవారు బలవంతులు. ఈరోజు చాలామంది ఆత్మీయంగా లోకాన్ని జయించలేకపోతున్నారు, లోకాశలను జయించలేకపోతున్నారు, దుష్టుని జయించలేకపోతున్నారు, శోధనలు జయించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు బలహీనులు అయిపోయారు. ఏ విషయంలో? ఆత్మీయ విషయంలో వారు బలహీనులు అయిపోయారు. ఆత్మలో వారు బలంగా లేరు, ప్రార్థనలో బలంగా లేరు, వాక్య ధ్యానంలో బలంగా లేరు. దేవునిలో వారు బలంగా లేకపోవటం బట్టి వారు లోకాన్ని జయించలేకపోతున్నారు, దుష్టుని జయించలేకపోతున్నారు. దేవుని వాక్యం అంటా ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారు? వారు నూతన బలాన్ని. దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండగలిగితే, దేవుని కొరకు మనం ఎదురు చూడగలిగితే నూతన బలాన్ని మనం పొందుకుంటాం. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృపచేత నీవు బలవంతుడువు కమ్ము. దేవుని ఆత్మతో నింపబడిన బలవంతులము, దేవుని కృపను పొందుకున్న బలవంతులము, దేవుని కొరకు కనిపెట్టుకున్న బలవంతులమై దుష్టుని మనము జయించుదుముగాక, లోకాన్ని మనం జయించుదుముగాక. అతడు మహాపరాక్రమశాలి. ఫస్ట్ చెప్పండి, సిరియా దేశానికి అతడు సైన్యాధిపతి. రెండవది, అతని చేతే దేవుడు ఆ దేశానికి జయాన్ని కలగచేశాడు. మూడవది, తన యజమాని దృష్టిలో అతడు ఘనుడై దయ పొందాడు. నాలుగవది, అతడు మహాపరాక్రమశాలి. ఐదవది, అతడు కుష్ఠిరోగి. ఐదవది ఏంటి చెప్పండి? ఉందా మాట అక్కడ? చదవండి. మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. అతడు కుష్ఠరోగి. సమాజపరంగా చూస్తే అతడు ఒక దేశానికి సైన్యాధిపతి. సమాజపరంగా చూస్తే అతన్ని బట్టి ఆ దేశానికి దేవుడు జయాన్ని ఇచ్చాడు. తన యజమాని దృష్టిలో ఘనుడై దయ పొందాడు. బలము కలిగిన వ్యక్తి, మహాపరాక్రమశాలి. ఇన్ని మంచి క్వాలిఫికేషన్స్ అతనిలో ఉన్నాయి. కానీ చివరిలో ఒక లోపం కూడా, ఒక బలహీనత కూడా ఉంది. ఏంటది? కుష్ఠిరోగి. ఈ రోజున సమాజాన్ని మనం గమనిస్తే సమాజం అంతా ఇదే పరిస్థితిలో ఉందండి. సమాజంలో మంచి పేరు, మంచి హోదా, మంచి స్టేటస్, ఇంకా మనం చెప్పుకుంటూ వెళితే ఆర్థికంగా సెటిల్ అయ్యి, ఆర్థికంగా సంపన్న స్థితిలో ఉండి, కుటుంబ పరంగా చూస్తే పిల్లలు సెటిల్డ్, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడో ఏదో ఒక సంథింగ్, వారిలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పాపం వారిని ఏలుబడి చేస్తూ ఉంది. ఒక దేశానికి సైన్యాధిపతిగా ఉండి, ఒక దేశానికి జయాన్ని తీసుకొని వచ్చి, యజమాను దృష్టిలో ఘనుడై దయను పొంది పరాక్రమశాలిగా ఉన్న ఇతని జీవితాన్ని మనం పరీక్షిస్తే అతడు కుష్ఠరోగి. తనకున్న ఆ జబ్బును బట్టి నిజంగా ఇవేవి అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయినాయి. ఈ కుష్ఠరోగమే లేకపోతే ఆ దేశానికి అతడు సైన్యాధిపతి కాబట్టి ఆ ఉన్నతమైన ఆ స్థానాన్ని బట్టి ఎంత సంతోషించేవాడో.
ఆ సంతోషాన్ని ఈ కుష్ఠరోగం ఏం చేసేసిందంటే హరించింది, మింగేసింది. ఒక దేశానికి జయాన్ని తీసుకొని వచ్చాడు, ఆ సంతోషం లేదు. కారణం కుష్ఠరోగం. యజమానుడి దగ్గర ఘనుడై దయ పొందాడు, కానీ సంతోషం లేదు, కుష్ఠరోగం. శారీరకంగా బలాఢ్యుడే, కానీ సంతోషం లేదు, కుష్ఠరోగాన్ని బట్టి. ఈ కుష్ఠరోగం వీటన్నిటిని ఏం చేసేసిందంటే మింగేసినట్లుగా అనిపిస్తూ ఉందండి. ప్రతిరోజు తను ఉన్న ఆ కుష్ఠరోగ స్థితిని బట్టి ఎంత బాధపడ్డాడో, ఎంత ఏడ్చుకున్నాడో, ఎంత కన్నీరు విడిచాడయ్యో, ఏంటి ఈ స్థితి ఏంటి నాకు, ఈ కుష్ఠరోగం ఏంటి నాకు అని ఎంత నిట్టూర్పు అంగలార్పు విడుచుంటాడో కదా. ఇది వ్యక్తిగతంగా, పర్సనల్గా, బయట ఏడవడు. బయట సమాజంలో అంతా బాగానే ఉంది, కానీ ఇన్నర్లో ఏడుపు, అంతరంగంలో ఏడుపు, కుష్ఠరోగాన్ని బట్టి. తన భార్య దగ్గర బాధపడిన దినాలు, బిడ్డల దగ్గర బాధపడినటువంటి దినాలు, ఒంటరిగా కూర్చొని బాధపడిన దినాలు తన జీవితంలో ఎన్ని ఉన్నాయో. ఆ కుష్ఠరోగాన్ని మానుకోవడానికి, బాగు చేసుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో, ఎన్ని చోట్లకి తిరిగాడో, ఎన్ని రకాల మందులు వాడాడో, కానీ ప్రయోజనం లేదు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, మాసాలు, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఆ కుష్ఠరోగం తను మాత్రం వదిలిపెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల మధ్యన తన ఇంట పని చేయడానికి షోమ్రోను పట్టణం నుండి చెరపట్టుకొని తీసుకుని రాబడిన ఒక ఇశ్రాయేలు చిన్నది నయోమాను ఇంట పని చేయడానికి ఒక పని పిల్లగా వచ్చిందంట. నయోమాను భార్య దగ్గర ఉండి పని చేసుకుంటా ఉంది. నయోమాను భార్యను గమనిస్తూ ఉంది, నయోమాను గమనిస్తూ ఉంది, ఇంటి వాతావరణం అంతా గమనిస్తూ ఉంది. బయట చాలా గొప్పవాడే, కానీ ఇంటికి రాగానే కుష్ఠరోగాన్ని బట్టి ఎంత కుమిలిపోతున్నాడో. చూసింది. ఒక రోజున నయోమాను భార్యకి చెప్పిందమ్మా, మన యజమానుడు తాను కలిగి ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి ఎంత బాధపడుతున్నాడో, ఎంత కన్నీరు విడుస్తున్నారో, ఎంత నిట్టూర్పు విడుస్తున్నాడో చూస్తూ ఉన్నాం. నాదొక చిన్న మాటమ్మా, మన యజమానుడు షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి దైవజనుడి దగ్గర అక్కడ ఉంటే మన యజమానుడు బాగుపడతాడమ్మా, మన యజమానునికి స్వస్థత కలుగుతుంది. నయోమాను భార్య అని ఉంటుంది, చాలా చోట్లకు వెళ్ళాళ్ళే మన యజమానుడు, చాలా చోట్ల తిరిగాడు, చాలా రకాల వైద్యాలు తీసుకున్నాడు, చాలా రకాల మందులు వాడాడు, ఎక్కడికి వెళ్ళిన ప్రయోజనం. షోమ్రోనుకి వెళ్తే మాత్రం బాగుపడతాడా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మాత్రం బాగుపడతాడా, ఇలా మాట్లాడి ఉంటుంది. అలా కాదమ్మా, ఒక్కసారి వెళ్ళి చూడమను, ఒక్క ప్రయత్నం చేయమను. ఇన్ని చేశాడు కదా, ఇది ఒక్క ప్రయత్నం కూడా చేయమని ఎంతో బతిమలాడి ఉంటుంది ఆ చిన్నదన మాటలు విన్న నయోమాను భార్య మెల్లగా ఆ మాటలు నయోమానికి చెప్పింది. నయోమాను ఈ మాటలు రాజుకు చెప్పాడు. రాజు తాకీదులు పంపించాడు. ఎక్కడికి? షోమ్రోను రాజుకి. షోమ్రోను రాజు బట్టలు చించుకొని కేకలు పెడతా ఉన్నాడు. ఒకరిని బ్రతికించడానికి, ఒకరిని చంపడానికి, ఒకరిని బాగు చేయడానికి, ఒకరిని మామూలుగా ఉంచడానికి నేనేమైనా దేవుణ్ణా ఏంటి? సిరియా రాజు నాతో ఏదైనా యుద్ధానికి, కలహానికి, వాదనకు పెట్టుకుంటున్నాడా అని చెప్పేసి పెద్దగా కేకలు పెడతా ఉన్నాడు. ఈ విషయం దైవజనుడైన ఎలీషాకు తెలిసి రాజు దగ్గరికి కబురు పంపాడు, నీ దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తిని నువ్వు నా దగ్గరికి పంపించు. షోమ్రోనులో దైవజనుడు ఉన్నాడన్న సంగతి నీకు తెలియదా? నా దగ్గరికి పంపించు అన్నాడు. మొత్తం మీద నయోమాను షోమ్రోను పట్టణం వచ్చాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు అన్నాడు, నాయన నేను కాదు, పలానా చోట దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు నాయన అన్నాడు. రథం దైవజనుని ఇంటి దగ్గరికి వచ్చింది. ఆ రథం వచ్చిన శబ్దం విని ఇంటిలో నుండి ఎలీషా పనివాడు వచ్చాడు. గమనించి ఆ విషయాన్ని లోనకొచ్చి ఎలీషాకి చెప్పాడు, అయ్యా
ఓ పెద్ద ఆయన వచ్చాడు, చూస్తే సిరియా దేశపు సైన్యాధిపతిలాగా ఉన్నాడు, రథం మీద వచ్చాడయ్యా, మన ఇంటి ముందు ఆగాడంటే సరే ఆయనకి నువ్వు ఈ మాట చెప్పు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి శుద్ధుడవు కమ్మో, ఈ మాట చెప్పు అన్నాడు. చూస్తారా మాట? చూడండి 5వ అధ్యాయంలో 8వ వచనం. ఎలీషా ఇంటి ద్వారము నా నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేసి నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు అగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను, ఆయన రాలా, ఎవరు వచ్చారు చెప్పండి, ఎవరు వచ్చారు? దూత, పనివాడు, ఆయన దగ్గర ఉన్న శిష్యుడు వచ్చాడు. పాస్టర్ గారు ఈ మాట చెప్పమన్నారు నాయన. ఏ మాట చెప్పమన్నాడు? నువ్వు బాగుపడినట్లు, శుద్ధుడు అగునట్లు, నీకు స్వస్థ కలుగునట్లు యోర్దాను నదికి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు నిన్ను మునగమన్నాడు. ఈ మాట చెప్పి ఆ పనోడు లోనికి వెళ్ళిపోయాడు. నయో మనకి కోపం మామూలుగా రాల. చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దా. కొంతమందికి కోపం వస్తుంది. మన కోపంలో రకరకాల కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా కొంతమంది కోపడుతూ ఉంటారు. యోనాతో దేవుడు ఏమన్నాడు? యోనా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాడు. అంటే మన కోపం వస్తే దాంట్లో ఏముండాలా? న్యాయం లేకుండా ఉత్తగా కోపడితే దేవుడు కూడా ఊరుకోడాడు. కోపానికి రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా, కారణం లేకుండా ఉత్తగా కోపడితే కుదరదు. ఇప్పుడు నయోమానికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? కారణం లేదు. ఎందుకు కోపడుతున్నాడంటే, ఇప్పుడు స్వస్థ కొరకు వచ్చాడు పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు తన పనివారితో ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ఈయన కోపం అంతా ఎందుకంటే, నేను ఒక దేశానికి నేను వస్తే పాస్టర్ గారి దగ్గరికి నా దగ్గరకు వస్తాడు అనుకున్నాను, నా నెత్తి మీద చేయబెడతాడు అనుకున్నాను, ఆయన చేతిలో ఉన్న దండం నా ఒంటి మీద అలా రుదుతాడు అనుకున్నాను, అప్పుడు నేను బాగుపడతాను అనుకున్నాను. కనీసం ఆయన మొహం నాకు చూపెట్ల, నా మొహం ఆయన చూడలా. పనివాడిని పంపించాడు, యోర్దాను నదిలో మునగమన్నాడు, స్నానం చేయమన్నాడు. మా దేశంలో నదులు లేవా, కాలువలు లేవా, నీళ్లు లేవా? ఈ యోర్దాను నది కంటే కూడా మా దేశంలో ఇంకా మంచి నదులే ఉన్నాయి, మంచి కాలువలే ఉన్నాయి, మంచి నీళ్ళే ఉన్నాయి. అక్కడ చేసి నేను శుద్ధుడిని కాలేనా అన్నట్టుగా ఆలోచిస్తూ కోప్పడిపోయి ఇక మరలా తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళారు కూడా, చాలా దూరం వెళ్ళారు. కోపంలో ఉన్నప్పుడు తొందరగా మనం వాళ్ళకి ఏమి సలహాలు సూచనలు ఇవ్వకూడదండి. కొంచెం మనం ఆగాల. ఆ కోపం కాస్త నిమ్మలించిన తర్వాత వారికి మనం కొంచెం సలహా ఇచ్చామనుకోండి, వాళ్ళు వింటారు. కోపంలో ఉన్నప్పుడు మనం గబగబా ఏదో మనం కూడా వాళ్ళకి ఏదో చెప్పేసామనుకోండి, ఇంక కొంచెం ఎక్కువ ఆవేశం, ఇంకొంచెం కోపం పెరిగే అవకాశాలు ఉంటాయి. కాస్త నిమ్మలించి సమయానుకూలంగా వారికి మనం చెప్తే ఆ మాటలు పనిచేస్తాయి. నయోమాను రథం తోలుతున్న పనివాడు కొంత దూరం ప్రయాణం చేసినాక ఇక మెల్లగా మాట్లాడుతున్నాడు. ఏమని? నాయనా, నాయనా, ఆ ప్రవక్త, ఆ దైవజనుడు ఒకవేళ ఏదైనా ఒక గొప్ప పని చెప్పి మీరు చేయకుండా ఉంటారా? చేసేవారే కదా. అట్లాంటి ఏం చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? ఆయన స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలేక, దైవజనుడు చెప్పిన మాట మేలే కదా. ఆయన కీడికేం చెప్పలేదు కదా.
ఒక్కసారి ఆలోచన చేయకూడదా అని నెమ్మదిగా ఈ మాట చెప్పాడండి. సామెతల్లో రాయబడింది, మృదువైన మాట కోపమును ఏం చేస్తుంది? కోపాన్ని రేపకూడదు. మన మాట కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, అత్తాకోడళ్ళ మధ్యన, తోడుకోడళ్ళ మధ్యన కొన్ని సందర్భాల్లో మాట కలవనప్పుడు ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఆ కోపాన్ని వారు ఏదో మాట్లాడారనుకో, ఇటువైపున మనం ఏమవ్వాలి? కాస్త నెమ్మలించి సమయోచితంగా వారి కోపము చల్లారేటట్టుగా మనం మాట్లాడగలిగితే అవతల వాళ్ళు ఆలోచించి వారి వైపు ఉన్న పొరపాటును తెలుసుకొని నిమ్మలించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు కోపడ్డారు, మనం కోపడ్డాం, ఎందుకు తగ్గలేదు, మనకి మాత్రం లేదా అన్నామనుకో, ఇంకా అక్కడ అగ్నిగుండంగా తయారైపోద్ది. స్తోత్రం చెబుదాం. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. మన మాట కోపాన్ని చల్లార్చాలి, మంటను ఆర్పాలి, అగ్గిని రాజుపెట్టకూడదు. మన మాట కోపాన్ని చల్లార్చాలి. కోపాన్ని తీసుకొచ్చేటట్టుగా మనం మాట్లాడకూడదండి. ఎంత చక్కగా మాట్లాడాడు నాయనా. చూడండి ఆ మాట ఏమంటున్నాడు? 13వ వచనం, అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కదా చెప్పినప్పుడు అతడు ఆలోచనలో పడ్డాడు. అవును, ₹1,00,000 కానుక ఇమ్మంటే ఇదిగో ఆ కానుకతో ఈ పని చేయమంటే నేను చేసేవాడిని. అట్లాంటి ఏం చెప్పలేదు కదా. స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నాడు, ఇదేదో బాగానే ఉంది, నేను అనవసరంగా కోపడ్డాను అనుకొని ఇక రథం యోర్దాను నది వైపు తిప్పాడు. యోర్దాను నదికి వచ్చేసాడు. యోర్దాను నదిలోనికి మెల్లగా దిగాడు. 1 మారు, 2 మార్లు, 3, 4, 5, 6, ఎన్ని మార్లు? 7 మార్లు. ఎలీషా ఎన్ని మార్లు చెప్పాడు? ఈయన ఎన్ని మార్లు మునిగాడు? 7వ మారు మునిగి తిరిగి లేస్తుండగా ఏం జరిగింది? అతని దేహం పసిపిల్లవాని దేహంగా మారిపోయింది. అతనికి స్వస్థత కలిగింది. అతడు బాగుపడ్డాడు. అతని సంతోషానికి, ఆనందానికి అవధులు లేవు. గంతులు వేస్తూ ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎంత సంతోషమో! ఎన్ని సంవత్సరాలుగా బాధపడ్డాడు ఆ జబ్బుతో. ఒక్క నిమిషంలో ఆ జబ్బు ఇలా తీసి అలా పక్కన పెట్టినట్టుగా అయిపోయింది. ఇది ఎలా జరిగింది? దానికి బలమైన కారణం ఒకటే. అక్కడ ఆ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. దైవజనుడు చెప్పినట్లు. దైవజనుడు చెప్పినట్లు చేయగా అతనికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఒకవేళ కోపంతో దైవజనుడు చెప్పినట్లు చేయగా అతడు తిరిగి వెళ్ళిపోయి ఉంటే స్వస్థ వచ్చేదా? స్వస్థ వచ్చేది కాదండి. యెషయా గ్రంథంలో రాయబడింది, నేను నా సేవకుని మాటను రూఢిపరుస్తాను. సేవకుని నోట దేవుడు తన మాటలను ఉంచుతాడు. దేవుడు తన ఆశీర్వచనపు, దేవుడు తన స్వస్థత జీవాన్ని కలిగించే మాటలను దేవుని సేవకుని నోట దేవుడు పెడతాడండి. దేవుని సేవకుని నోట నుండి దేవుని మాటలు వెల్లడవుతూ ఉన్నప్పుడు వాటిని మనం రిసీవ్ చేసుకోవాలి. వాటిని మన హృదయంలోనికి తీసుకోవాలి. వాటిని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాటి ప్రకారంగా మనము
చేయగలిగితే మన జీవితంలో దేవుని ఉన్నతమైన కార్యాలను మనం చూస్తాం. దేవుని ఉన్నతమైన కార్యాలను మనం చూస్తాం. మీరు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి. పదిహేనవ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను. ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున ఏలియా ఎవరు? ఏంటి అక్కడ పరిస్థితి? కరువు దేశమంతా కరువులో ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఈమె విధవరాలు. ఈమె దగ్గర ధాన్యమంతా అయిపోయింది. ఆ ధాన్యాలన్నీ కూడా అయిపోయినాయి. తొట్టిలో పట్టిడే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. చనిపోకముందు ఏదో రొట్టెలు కాల్చుకొని ఆ రొట్టె కాల్చుకొని తిని చనిపోదామని ఆ రొట్టె కాల్చుకోవడానికి పొలలు ఏరుకోవడానికి అరణ్యానికి వచ్చింది. దైవజనుడు ఏలియా ఆమెను కలుసుకున్నాడు. అన్నాడు, అమ్మా కొంచెం నాకు దాహంగా ఉంది, నీళ్ళు తీసుకొని రాబోతే ఆకలిగా ఉంది, రొట్టె మొక్కోటి అమ్మ అన్నాడు. ఆ మంది యెహోవా జీవంతోడు, నా ఏలినవాడా నీ జీవంతోడు. తొట్టిలో పట్టెడు పిండి అయితే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె అయితే ఉంది. అప్పం ఒక్కటి కూడా నా దగ్గర లేదు, రొట్టెలు లేవు నాయనా. దైవజనుడు ఆమెతో అన్నాడు 13వ వచనంలో, అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నువ్వు పోయి చెప్పినట్లు అది ఏం చేయాలంట? చెప్పినట్లు చెయ్యి. దైవజనుడు చెప్పినట్లు చెయ్యి తల్లి. నయోమాను దైవజనుడు చెప్పినట్లు చేసి యోర్దాను నదిలో 7 మార్లు అతడు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహంగా మారిపోయింది. అతనికి స్వస్థత వచ్చింది. ఇక్కడ ఏలి అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసిన ఆ యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె. ఇది నా మాట కాదు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొడదా. పలుకుతుంది ఏలియా, కానీ సెలవిస్తుంది ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. బలిపీఠం మీద నిలబడి మాట్లాడేది ఒక సామాన్య మనిషి, దైవజనుడే, కానీ ఆ నోట నుండి మాట్లాడుతుంది దేవుడు. దేవుని మాటగా నీవు దాన్ని తీసుకొని, దేవుని మాటగా నీవు అంగీకరించి, దేవుని మాటగా నీవు లోబడి, దేవుని మాటగా దాన్ని నీవు నీ జీవితంలో అనుసరించగలిగితే పసిపిల్లవాని దేహంగా నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. చెప్పినట్లు చేయి తల్లి. భూమి మీద యెహోవా వర్షము కురిపించేంత వరకు నీ తొట్టులో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె కూడా తక్కువ కాదు. దేవుడు దీవిస్తాడు. చెప్పినట్లు చేయిపోవా. ఇక మారు మాట మాట్లాడాలా. మనం ఇందాక చదివాం, ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు తక్కువ కాలేదు? ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము
యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అతడు, ఆమె కుమారుడు అందరూ కూడా పోషించబడ్డారు. ఆమె చెప్పిన మాట ఏంటి? ఒక్క పూటకి ఆహారం, ఈ పూట తిని రేపు చచ్చిపోదాం అనుకుంటున్నాం. కానీ దేవుడు అనేక దినాలు ఆమె బ్రతికేటట్లు దేవుడు చేశాడు. అనేక దినాలు బ్రతికేటట్టు ఆమెను దేవుడు, ఆ పిండిని, ఆ నూనెను దేవుడు ఆస్వాదించాడు. ఎవరి మాట చొప్పున? దైవజనుడైన ఎలీషా, దైవజనుడైన ఏలియా. చివరిగా నేను ముగింపులకు వస్తున్నాను. మరియమ్మ పరిచారికలను చూసి చెప్పిన మాట, ఆయన మీతో చెప్పినది. ఎవరు చెప్పింది చేయాలి? ఆయన మీతో చెప్పినది. ఏం చెప్పాడు ఆయన? రాతి బాణలను మొదట మీరు వాటిని ఏం చేయాలా? శుభ్రం చేయాలా. తర్వాత ఏం చేయాలి? అంచుల మట్టుకు నీళ్లతో 6 రాతి బాణలను నింపాలి. ఆ తర్వాత ఎవరైనా ద్రాక్షరసం అడిగితే వాటిని తీసుకుని వెళ్ళి మీరు పోయాలి. దేవుడు మనిషిని చేసింది ఎన్నో రోజు? 6వ రోజును చేశాడు. 6 సంఖ్య అది మానవునికి సంబంధించింది. ఆ 6 రాతి బాణలు ఎవరిని సూచిస్తూ ఉన్నాయంటే నిన్ను, నన్ను, మనల్ని సూచిస్తూ ఉన్నాయి. ఆ 6 రాతి బాణలను దేవుడు ఏం చెప్పాడంటే శుభ్రం చేయండి అన్నాడు. నీళ్లతో శుభ్రము చేయండి. మనం కూడా మన హృదయాన్ని, మన అంతరంగాన్ని శుభ్రం చేసుకోవాలి. అందరూ పాత్రలు వెలుపటకు అడుగుతున్నారు కానీ లోపట బాగాన శుద్ధి చేయట్లా. లోనంతా కంపుతో నిండిపోయి ఉంది. పాత్రను వెలుపట శుభ్రం చేయాలి, లోపల శుభ్రం చేయాలి. దేహాన్ని మనం శుభ్రం చేసినట్టుగా అంతరంగాన్ని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మనసును, ఆలోచన, తలంపులను శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యముతో మనం పవిత్రపరచబడాలి. శుభ్రం చేసిన తర్వాత అంచుల మటుకు ఖాళీ లేకుండా 6 రాతి బాణలు నీళ్లతో నింపాలి. మన హృదయ, ఆలోచన, తలంపుల అంతరంగంలో దేవుని వాక్యముతో నింపబడాలా. ఆ తర్వాత మనం బయటికి వెళ్ళాలా. మన జీవితం మధురంగా మార్చేస్తాడు. ద్రాక్షరసం అడిగిన వారు, పరిచారకులు ఈ నీళ్లు తీసుకువెళ్ళి పోస్తే అవి తాగుతున్నారు. తాగిన వారు అంటున్నారు, అబ్బా ఎంత బాగుంది. మొదట మంచిది పోశారు, కడపట కూడా మరి మంచిది పోశారు. ఎక్కడ చూడలేదు మేము ఇలాంటి ద్రాక్షరసం. చాలా బాగుంది, చాలా బాగుందని అందరూ కూడా సంతోషించారు. నీటిని దేవుడు ద్రాక్షరసంగా అక్కడ మార్చేశాడు. మూడవదికి నేను అంటున్నాను, ఆయన యేసయ్య మనతో చెప్పినట్లు మనం చేస్తే నీరు ద్రాక్షరసం అయిపోతుంది. నీటికి రంగు ఉండదంట, నీటికి రుచి ఉండదంట. ద్రాక్షరసానికి రంగు ఉంటుంది, రుచి కూడా ఉంటుంది. అర్థం లేని మన జీవితం, సారవంతము లేని నిస్సారమైన మన జీవితాలను అర్థవంతంగా ఆయన మార్చేస్తాడు. సారముతో చిగురింప చేస్తాడు. ఫలభరితంగా మన జీవితాలు ఫలించేటట్లుగా మారుస్తాడు. ఆయన అనేకులకు రుచిగా చేస్తాడు. ఎప్పుడంటే ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎలీషా చెప్పినట్లు నయోమాను చేసి శుద్ధుడయ్యాడు. ఏలియా చెప్పినట్లు సారేపతు విధవరాలు చేసి కరువు దినాల్లో ఆమె పోషించబడింది. యేసయ్య చెప్పినట్లు చేసిన పరిచారకులు నీటిని ద్రాక్షారసంగా వారు చూడగలిగారు. ఈ ఆరాధనలో మన జీవితాల్లో కూడా ప్రభు తన ఉన్నతమైన, ఘనమైన, గొప్ప కార్యాలను ప్రభు జరిగించాలని ఆశపడుతున్నాడండి.
దైవజనుడు అయిన మోషే దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి ఒక మాట అంటా ఉన్నారు, అయ్యా ఈ నీళ్లు మేము త్రాగలేకపోతున్నాం, ఎలా ఉన్నాయి అంటే చేదుగా ఉన్నాయి, ఈ నీళ్లు మేము త్రాగలేకపోతున్నాం, నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి, మా వల్ల కావటం లేదు నాయన, ఐగుప్తు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో ఇలా మేము ఇబ్బంది పడటానిక, ఇలా మేము చనిపోవటానిక, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అని మోషేకు విరోధంగా, దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట, అయ్యా ఏం చేయమంటావు అని. మోషేతో దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకు ఒక చెట్టు చూపెడుతున్నాను, అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మ నీవు నరికి దాన్ని తీసుకొని వచ్చి నీళ్ళల్లో పడేయి. మోషే అలాగే దేవుడు చెప్పినట్లుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మ నరికి ఆ కొమ్మను తీసుకొని వచ్చి నీళ్ళలో పడేశాడు. దేవుడు అన్నాడు, ఇప్పుడు ఆ నీళ్లు త్రాగమని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకి. ఇశ్రాయేల్ ప్రజలందరూ మళ్ళా వాగు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగేదానికి దోషుడు తీసుకొని నోట్లో పోసుకుంటే ఎలా మారిపోయిన నీళ్ళు, అంతకుముందు ఎలా ఉన్నాయి చేదు, ఇప్పుడు ఎలా మారిపోయినాయి చేదు నీరు తీపిగా మారిపోయింది, మధురంగా మార్చబడింది. దేవుడు మనతో చెప్పినది మనం చెప్పినట్లు చేయగలిగితే చేదు అనుభవాలు ఆయన మధురంగా మార్చగలడు. మారాను మధురంగా మార్చగలడు ఆయన. మన జీవితాల్లో ఉన్న ఆ కన్నీళ్ళ అనుభవాలు, నిట్టూరు అనుభవాలు, సమస్యలతో కృంగిపోయిన అనుభవాలు, వాటన్నిటి నుండి కూడా ఆయన మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. రాత్రి మనం వాక్యాన్ని విన్నాం కదా, మిక్కుటమైన ఆయాసం ఏమైపోయింది, నెమ్మదిగా మారిపోయింది. మన జీవితాల్లో ఉన్న మిక్కుటమైన బాధలు, దుఃఖాలు, ఆయాసం, కష్టాలు, కన్నీళ్ళు, వీటన్నిటినీ ఆయన తొలగించి మన జీవితాలను మధురంగా ఆయన మార్చేస్తాడు. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో మునిగాడు. ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్లు చేసింది. పరిచారకులు ఆయన వారితో చెప్పినట్లు పరిచారకులు చేశారు. దేవుడు ఏదైతే చెప్పాడో మోషే దాన్ని చేశాడు. ఈ రోజున మనం కూడా దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా దేవుని మాటలను మనం తీసుకొని వాటి ప్రకారంగా చేయగలిగితే మన పరిస్థితులన్నిటిని దేవుడు మార్చేస్తాడు. మనల్ని దేవుడు దీవెనగా చేస్తాడు. అట్టి కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. నెమ్మదిగా మోకరిల్లే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా అందరం కూడాను మోకరిల్లి ప్రార్థనలో ఉందాం. సమాజంలో మనకెన్నో ఆధిక్యతలు, అర్హతలు ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఎక్కడో ఏదో ఒక బలహీనత కూడా మన జీవితంలో మనల్ని వెంబడిస్తూ ఉంది. ఆ బలహీనతను బట్టి మన జీవితంలో కన్నీళ్ళు, దుఃఖం, నిట్టూర్పు, మన జీవితం అంతా కొనసాగించబడతా ఉంది. అయ్యో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ సమస్య ఏంటి? అన్నీ బాగానే ఉన్నాయి, ఏంటి బలహీనత? అన్నీ బాగానే ఉన్నాయి, ఏంటి శోధన? కన్నీరు విడుస్తున్నావు, బాధపడుతున్నావు.
ఈ ఆరాధనలో ఆ ఒక్క సమస్య, ఆ ఒక్క బలహీనత, ఆ ఒక్క శోధన కూడా నీ జీవితంలో దేవుడు తొలగించాలనుకుంటే, నీ మేలు కోరి, నీ మంచి కోరి దైవజనుడు నీకు చెప్పిన మాట, దైవజనుడు నీకు ఇచ్చిన సలహా, దైవజనుడు దేవుని ప్రతినిధిగా దేవుని సన్నిధిలో నీ కొరకు నిలబడి అతడు నీ పక్షాన దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి మాట్లాడిన మాట, దేవుని మాటగా నీవు తీసుకొని, దేవుని మాటగా నీవు తీసుకొని, దేవుని మాటగా నీవు తీసుకొని ఆ ప్రకారముగా నీవు చేయగలిగితే, ఆ ప్రకారముగా నీవు చేయగలిగితే కుష్టు రోగము నుండి నయోమాను స్వస్థ పొందాడు. నీ జీవితంలో కూడా స్వస్థతను పొందుతావు, మేలును పొందుతావు, దీవించబడతావు. దైవజనుడు చెప్పినది దేవుని మాటగా తీసుకొని అడుగులు వేయి, అడుగులు వేయి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దైవజనుడైన ఏలియా చెప్పినట్లు సారేపతి విధవరాలు తల్లి చేసింది. ఆమె జీవితంలో కరువు దినాలన్నీ కూడా పోషించబడింది. ఆమె బిడ్డ పోషించబడ్డారు, ఆమె బిడ్డ పోషించబడ్డారు. పరిచారకులు ఆయన వారితో చెప్పినట్లుగా చేశారు. నీరు ద్రాక్ష రసంగా మార్చబడింది. ఈ దినాన మన జీవితాల్లో కూడా అటు కార్యాన్ని ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు, అటు కార్యాన్ని ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిలో ప్రభు దగ్గర మనము ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా జీవితంలో ఉన్న ఈ కరువు తొలగించబడాలి, ఈ బలహీనత నుండి విడుదల పొందుకోవాలి. ఖాళీ పాత్రలుగా ఉన్నామయ్యా. దేవా, నా గిన్నె నిండి పొంగి పొర్లుతుందని దావీదు భక్తుడు పలికినట్లుగా నా పరిస్థితులు మార్చబడినట్లుగా మీరు సహాయము చేయండి నాయనా, సహాయము చేయండి. మధురంగా మార్చబడినట్లుగా, చేదు అనుభవాలు దేవా నా జీవితంలో తొలగిపోవునట్లుగా నాయనా, దేవా మీరు సహాయము చేయండి. ప్రభు దగ్గర ఒక్కసారి మన చేతులు ఎత్తి అడుగుదామా, ప్రార్థన చేసుకుందామా, చేతులు ఎత్తి మొరపెడదామా. అయ్యా తండ్రి, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా
కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నివసించుట మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీ యొరన నన్ను నాట్యెదవా. జీవజలముల ఊటైనా నీ యొరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. 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 మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవితాలను ధన్యకరంగా మార్చినది కృప. కృప 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 శాశ్వతమైన కృప, విడువని కృప, ఎడబాయని కృప, నిత్యమైన కృప కృప కృప. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది.
చేతులు ఆకాశము తగ్గదుదమ్మా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యత. మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. అవును తండ్రి. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మార్చగలవు నీవు. ఒక్క నిమిషం అందరూ అలా ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఉందా. మారావంటి నా జీవితం చేదు అనుభవాలతో నిండిపోయిన నా పరిస్థితులు నీవే మార్చగలవయ్యా. నీవే మార్చగలవు తండ్రి. దేవుని వైపు చూద్దాం. ఆయన పాదాల చెంత కన్నీరు పెడుద్దాం. ప్రభువా అని మొరపెడదాం. దైవజనుడు చెప్పినట్లు చేసిన నయోమాని జీవితంలో అద్భుతం. సారేపతి విధవరాలు జీవితంలో అద్భుతం. ఆయన చెప్పినట్లు చేసిన పరిచారకుని వారి జీవితాల్లో అద్భుతం. ఇది నేను మన జీవితాల్లో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. నమ్ముదాం, విశ్వసిద్దాం. మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. వందనాలయ్యా. వందనాలు తండ్రి. ఇది నన్ను మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. ఏ ఒక్క మాట నిరర్థకము కాకూడదు నాయన. మందిరంలో నిలిచిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. వారికి కలిగిన సమస్తాన్ని కృపలో ఆయన మీరు వర్ధిల్ల చేయండి. కీడు శోధనలు తప్పించండి. లైవ్లో ఆరాధనలో పాల్గొందిన ప్రియ బిడ్డలను కుటుంబాలను మీరు దీవించండి. మహిమ పొందండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుని నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.